హాయ్ స్టూడెంట్స్, ఎవరైతే టీజీ పాలిస్ సెట్ 2025లో ర్యాంక్ వచ్చి వెబ్ ఆప్షన్స్ కోసం మంచి కాలేజీలను ఎత్తుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. అయితే ఈ వీడియోలో నేను టాప్ 3 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలలో మీకు వచ్చిన ర్యాంక్కి సీట్ వస్తుందా లేదా అన్నది ఎలా చెక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అయితే మీరు ఈ ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే మిమ్మల్ని ఈ యొక్క కౌన్సిలింగ్ స్టార్టింగ్ నుంచి సీట్ వచ్చేంత వరకు గైడ్ చేయడం నా బాధ్యత. సో కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఏమన్నా వస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీకు ఇన్ఫర్మేషన్ తొందరగా తెలిసిపోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులో నేను క్లియర్గా టాప్ 3 కాలేజ్ కేటగిరీ వైజ్గా, అంటే మీరు ఏ కేటగిరీ, ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఏ కేటగిరీ వాళ్ళకైనా ఏ ర్యాంక్కి ఏ కాలేజ్ అంటే టాప్ 3 మాత్రమే మాట్లాడుతున్నా. ఈ టాప్ 3 కాలేజ్లో సీట్ వస్తుందా లేదా అన్నది చెప్తాను. సో మీకు ఈ టాప్ 3 కాకుండా వేరే కాలేజ్లో కూడా సీట్ వస్తుందా లేదా తెలుసుకోవాలంటే నేను నెక్స్ట్ కంటిన్యూషన్లో వీడియోస్ పెడుతూనే ఉంటాను. వీడియోలో మీరు చూస్తూ ఉండండి. అయితే ఫస్ట్ టాప్ 1 గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ని బేస్ చేసుకొని చూస్తే గనక సికింద్రాబాద్ కాలేజ్ అయితే ఉందండి, గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాలేజీ పేరు కాదు, నెక్స్ట్ కాలేజ్ ఎక్కడ ఉందన్నది కాదు, ఈ కాలేజ్ యొక్క ఇన్స్టిట్యూషన్ కోడ్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఈ యొక్క గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ యొక్క కోడ్ వచ్చేసి IOES. ఈ కోడ్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్ పెట్టుకుంటప్పుడు ఈ కోడ్నే మీకు వెబ్ ఆప్షన్లో చూపించడం జరుగుతుంది. సో అయితే ఈ యొక్క టాప్ 1 కాలేజ్ అయిన గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్ కాలేజ్ గురించి తెలుసుకుందాం. ఈ కాలేజ్ వచ్చేసి 1981లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ కాలేజ్ వచ్చేసి ఇందులో మనం కనుక చూసుకుంటే 9 బ్రాంచెస్ అయితే ఉండడం జరిగింది. సో అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా, బిగ్ డేటా, సైబర్ ఫిజికల్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్. సో ఇప్పుడు చూద్దాం మరి ఈ యొక్క 9 బ్రాంచ్లలో మీకు వచ్చిన ర్యాంక్కి. నాకు తెలుసు మీ అందరిది ఒకటే ఆలోచన, ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్న బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఏదైతే ఉన్న బ్రాంచెస్. అంటే ఇక్కడ కనుక చూస్తే ఈ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఓసీ కేటగిరీ కనుక చూస్తే ఫస్ట్ మనం ఓసీ కేటగిరీ నుంచి స్టార్ట్ చేసి అన్ని కేటగిరీల గురించి చూద్దాం. సో ఇక్కడ మీరు ఏ కేటగిరీ వాళ్ళో ఆ కేటగిరీ కొంచెం మూవ్ చేసుకుంటూ వెళ్ళండి. మూవ్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఇది మన ఏదైతే IOES అంటే సికింద్రాబాద్ కాలేజ్ యొక్క ఓసీ కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ 2024లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇవి కనుక చూస్తే కంప్యూటర్ సైన్స్ కనుక చూస్తే ఈ యొక్క బాయ్స్ ఓసీ కేటగిరీలో 439 బాయ్స్కి గర్ల్స్కి క్లోజింగ్ ర్యాంక్స్. సో దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ కనుక చూస్తే మనకు ఇక్కడ ఇది సెకండ్ ప్లేస్లో ఉంది ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఇంజనీరింగ్, బాయ్స్ వచ్చేసి 416, నెక్స్ట్ గర్ల్స్ వచ్చేసి 2200 ర్యాంక్ దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బెస్ట్ చాయిస్గా ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్ 471 ర్యాంక్ బాయ్స్కి గర్ల్స్ ఓసీ వాళ్ళకి క్లోజ్ కావడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ ఉన్న అన్ని బ్రాంచెస్కి ఓసీకి సంబంధించిన బాయ్స్ గర్ల్స్ 9 బ్రాంచెస్కి కావాల్సిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే మీకు ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 500 ర్యాంక్ వచ్చింది, మీకు ఏ బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది ఈ కాలేజీలో కనుక అని అడిగితే మీకు 500 ర్యాంక్ వచ్చింది అంటే మీరు బాయ్ అయి ఉంటే కనుక ఇక్కడ లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ ప్రకారం చూసుకుంటే కనుక మీరు ఎక్స్పెక్ట్ చేసిన కంప్యూటర్ సైన్స్ కానీ లేదనుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కానీ 2 బ్రాంచ్లు అయితే సీట్ వచ్చే అవకాశం లేదు. కానీ మిగతా బ్రాంచ్ అంటే క్లౌడ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఈ బ్రాంచెస్లో సీట్ వచ్చే అవకాశం, ఎలక్ట్రానిక్స్ వచ్చే అవకాశం ఉంది, కనిపిస్తుంది మనకి ఇక్కడ లైవ్లో. సో ఈ ర్యాంక్స్ని స్క్రీన్ షాట్ పెట్టుకొని ఉంచండి. ఈ మీకు
ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటప్పుడు కొంచెం క్లారిటీ రావడం జరుగుతుంది. అదేవిధంగా గర్ల్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సికింద్రాబాద్ కాలేజీ బీసీఏ బాయ్స్ గర్ల్స్ కనుక క్లోజింగ్ ర్యాంక్స్ అంటే ఏ ర్యాంక్ వరకు క్లోజ్ అయినాయి అన్నది కనుక చూస్తే అగైన్ మీరు ఇక్కడ కనుక చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్ అన్న బ్రాంచ్కి క్లోజింగ్ ర్యాంక్ చాలా తక్కువ క్లోజ్ అయింది. 471 ర్యాంక్ దగ్గర క్లోజ్ కావడం జరిగింది బాయ్స్కి. అలాగనే గర్ల్స్ విషయానికి వస్తే 1317 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ ర్యాంక్ కనుక ఇక్కడ చూసుకుంటే మనకు ఏం కనిపిస్తుంది అని అంటే 4403 క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా కనిపిస్తుంది బాయ్స్ అయితే. గర్ల్స్ విషయానికి వస్తే 5000 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీరు నెక్స్ట్ బ్రాంచ్ చూస్తే కనుక కంప్యూటర్ సైన్స్ 4757, నెక్స్ట్ 4871 గర్ల్స్. సో నేను అన్నీ ఇది క్లియర్గా చదవాలంటే కొంచెం కష్టంతో కూడిన పని, వీడియో కూడా లెంత్ అవుతుంది. జస్ట్ సింపుల్గా స్క్రీన్ షాట్ పెట్టుకోండి మీకున్న ర్యాంక్కి వస్తా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ర్యాంక్ మీరు బీసీఏ గర్ల్ మీకు ఒక ర్యాంకు 3000 వచ్చింది, నా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో సీట్ వస్తుందా అంటే లాస్ట్ ఉన్న డేటా ప్రకారం అయితే వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్ బ్రాంచ్ కానీ లేకుంటే ఎలక్ట్రానిక్స్ కానీ లేదనుకుంటే వేరే ఏదైనా మిగతా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇట్లాంటి బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ఉన్న ర్యాంక్కి దగ్గరలో చూసుకోండి, అంటే అటు ఇటుగా ఒక 100 ర్యాంక్ అటు ఇటుగా చూసుకొని మీరు ఒక జస్టిఫికేషన్కి అయితే రావాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ విషయానికి వస్తే బీసీబీ బాయ్స్ గర్ల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ బీసీబీ బాయ్స్ కనుక చూస్తే అగైన్ ఇక్కడ మనకు బెస్ట్ ర్యాంక్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్లోనే కనిపించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క డేటా అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే ట్రెండింగ్లో ఉన్న బ్రాంచెస్ అయితే సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్గా కనిపించడం మీరు లైవ్లో చూస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి బీసీబీ అయిపోయింది కదా, బీసీసీ కేటగిరీ కింద చూద్దాం ఒకసారి. ఇక్కడ కనుక చూస్తే బీసీసీ కేటగిరీలో కనుక చూస్తే స్క్రీన్ మీద చూస్తున్నారు బీసీసీ కేటగిరీలో ర్యాంక్స్. సో ఈ బీసీసీ కేటగిరీలో కనుక చూస్తే అగైన్ మళ్ళీ తక్కువ ర్యాంకు ఏది కనిపిస్తుంది అంటే మనకు కంప్యూటర్ సైన్స్లో మీరు చూస్తున్నారు, దాని తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీరింగ్లో చూస్తున్నారు. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ విషయానికి వస్తే క్లౌడ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. సో ఇలా ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. సో ఈ విధంగా బీసీసీ కేటగిరీలో క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ఉండడం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేటగిరీ. సో బీసీడీ కేటగిరీలో మీకు ఒకసారి క్లోజింగ్ ర్యాంక్స్ చూపిస్తాను ఈ 2024లో ఉన్నదాని ప్రకారం. సో ఇక్కడ 2024 కనుక చూస్తే ఇక్కడ లీస్ట్ ర్యాంక్ వచ్చేసి మనము అగైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్ దగ్గర కనిపించడం మీరు అబ్జర్వ్ చేస్తున్నారు 692. సో ప్రస్తుతానికి హాట్ కేక్గా ఉన్న బ్రాంచెస్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ కూడా ఇక్కడ మీరు చూస్తే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ 941 ర్యాంక్ దగ్గర క్లోజ్ కావడం జరిగింది. సో అంటే మీకు ఒక 500 ర్యాంక్ వరకు వచ్చి బాయ్ అయినా గర్ల్ అయినా నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మెషిన్ లెర్నింగ్ బ్రాంచ్ కావాలి, ఇది గౌట్ పాలిటెక్నిక్ ఎలక్ట్రానిక్స్ మన సికింద్రాబాద్ కాలేజీలో అనుకుంటే ఐఓఈఎస్ కాలేజీలో కావాలంటే సో వచ్చే అవకాశం ఉంది. సో స్క్రీన్ షాట్ తీసుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బీసీడీ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కేటగిరీ చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు బీసీఈ కేటగిరీలో కనుక చూస్తే ర్యాంక్స్ అయితే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. సో ఒక్కసారి మీరు చూసుకోండి. మీరు ఇందులో కూడా మళ్ళీ బెటర్ ర్యాంక్స్ కనిపించేది మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కనిపిస్తున్నాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు దీనికి స్క్రీన్ షాట్ తీసుకొని మీకు వచ్చిన ర్యాంక్కి దగ్గరలో ఉందా లేదా అన్నది తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ. ఎస్సీ కేటగిరీలో కనుక చూస్తే మీరు ఇక్కడ ఎస్సీ కేటగిరీలో బాయ్ అయినా గర్ల్ అయినా కనుక చూస్తే లీస్ట్ ర్యాంక్ ఎక్కడ క్లోజ్ అయిందంటే కంప్యూటర్ సైన్స్ దగ్గర క్లోజ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ బెటర్ చాయిస్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ దాంట్లో కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్లో నెక్స్ట్ బెస్ట్ ర్యాంక్స్ కనిపిస్తున్నాయి. సో ఎస్సీ కేటగిరీ బాయ్స్ గర్ల్స్ కూడా నేను క్లియర్గా రాయడం జరిగింది, చూపిస్తున్నాను కూడా. మీరు మంచి ఒక చిన్న స్క్రీన్ షాట్ కానీ లేకుండా బుక్లో రాసుకోండి.
అర్థమైపోద్ది. సో మీకు వచ్చిన ర్యాంక్ వస్తుందా లేదా అన్నది ఆటోమేటిక్గా ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ కనుక చూస్తే ఎస్టీ కేటగిరీలో బాయ్స్ గర్ల్స్ విషయానికి వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మెషిన్ లెర్నింగ్ లీస్ట్ ర్యాంక్స్ దగ్గర క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ దగ్గర నెక్స్ట్ క్లోజ్ కావడం అయితే చూస్తున్నారు. జస్ట్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి సరిపోతుంది, మీకు ఏ ర్యాంక్స్ దగ్గర క్లోజ్ అవుతున్నాయి అన్నది తెలియాలి అంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అంటే సింపుల్గా చెప్పాలంటే ఓసీ కేటగిరీలో ఉండి ఎవరైతే బిలో పావర్టీలో ఉంటారో, అంటే ఎకనామికల్గా వీకర్గా ఉన్నామని సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క కేటగిరీ కింద రావడం జరుగుతుంది. దాదాపు వీళ్ళు ఓసీ వాళ్ళే, బట్ ఏంటంటే సర్టిఫికేట్ ఉండడం వల్ల మీకు స్పెషల్ కేటగిరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కనుక కూడా చూస్తే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్కే క్లోజింగ్ ర్యాంక్స్ చాలా తక్కువగా చూస్తున్నారు. సో ఇది IOES కాలేజ్లో ఉన్న అన్ని బ్రాంచెస్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ 2020-24 ప్రకారము మీకు వచ్చే ర్యాంక్కి ఎలా ఉందన్నది. సో కోడ్ అయితే గుర్తుపెట్టుకోండి, IOES గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి నెక్స్ట్ టాప్ కాలేజ్ వచ్చేసి మాస్ ఆఫ్ ట్యాంక్. సో మాస్ ఆఫ్ ట్యాంక్ గౌట్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ ట్యాంక్ కోడ్ వచ్చేసి MASB. నేను పదే చెప్తున్నాను ఎందుకు అంటే మీరు కాలేజీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ కోడ్ ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలన్న విషయం తెలియక ఉన్నారు కాబట్టి. సో మనకు దీని మీద ఆల్రెడీ గడిచిన చాలా సంవత్సరాల నుంచి అయితే అందరినీ పిల్లల్ని గైడ్ చేయడం జరుగుతున్నది కాబట్టి వీటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పడం జరుగుతుంది. సో అగైన్ ఈ కాలేజీలో కనుక చూస్తే మనకు 6 బ్రాంచెస్ అయితే ఉండడం జరిగింది. అవి ఏంటి అంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఇలా 6 బ్రాంచెస్ అయితే ఉండడం జరిగింది. ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయ్యేది 1954లో. అయితే నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, అన్ని గవర్నమెంట్ కాలేజీలలో ఈ కాలేజ్ ఫీ ఇంతకుముందు ఏదైతే మాట్లాడిన IOECలో కానీ లేదనుకుంటే ఇప్పుడు మాట్లాడుతున్న ఏదైతే మాస్ ఆఫ్ ట్యాంక్ కాలేజీలో కానీ అన్ని కాలేజీలలో కాలేజ్ ఫీ వచ్చేసి 5,080 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీకు స్కాలర్షిప్ హోల్డర్ అయితే కనుక ఫుల్గా రియంబర్స్మెంట్ అయితే జరుగుతుంది. మీరు స్కాలర్షిప్కు అంటే ఎలిజిబుల్ అయ్యి లేకుంటే మాత్రం కాలేజ్ ఫీ కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ మాస్ ఆఫ్ ట్యాంక్ కాలేజీలో కనుక ఉన్న 6 బ్రాంచెస్లలో క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, అన్ని కేటగిరీ వాళ్ళే అన్నది ఒకసారి కనుక చూస్తే మనం ఇక్కడ. సో ఓసీ కేటగిరీ ఒకసారి చూద్దాం. ఓసీ కేటగిరీలో బాయ్స్ గర్ల్స్ ఇలా ఉన్నాయి క్లోజింగ్ ర్యాంక్స్. ఇందులో బెస్ట్ ర్యాంక్ క్లోజింగ్ ర్యాంక్ తక్కువలో క్లోజ్ అయిన ర్యాంక్ వచ్చేసి అగైన్ కంప్యూటర్ సైన్స్లోనే కనిపిస్తుంది 722. సో ఎగ్జాంపుల్గా మీకు ఒక 500 ర్యాంక్ వచ్చింది, నా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ మాస్ ఆఫ్ ట్యాంక్లో వస్తుందా అంటే వస్తుందా సార్ మాకు అంటే వస్తుంది. ఎందుకంటే ఇక గడిచిన ఏదైతే సంవత్సరం లాస్ట్ ఇయర్ యొక్క డేటా మన దగ్గర ఉన్న దాని ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ బెస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్, సో నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కనిపించడం మీరు చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి BCA కేటగిరీ. సో BCA కేటగిరీలో కనుక చూస్తే ఇక్కడ BCA కేటగిరీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 2000 ర్యాంక్ దగ్గర అయితే క్లోజ్ కావడం మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్, సో తర్వాత సివిల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ వచ్చేసి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అబ్జర్వ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే BCB కేటగిరీలో కనుక చూస్తే అగైన్ మేము కంప్యూటర్ సైన్స్లో లీస్ట్ ర్యాంక్స్ దగ్గర క్లోజ్ కావడం జరిగింది. మిగతా బ్రాంచెస్ యొక్క ర్యాంక్స్ కూడా స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. BCB బాయ్ కానీ గర్ల్ కానీ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు వచ్చిన ర్యాంక్ వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే BCC కేటగిరీలో ఒక ర్యాంకుల విషయం కనుక చూస్తే అగైన్ కంప్యూటర్ సైన్స్కే చాలా తక్కువ ర్యాంకులకు క్లోజ్ కావడం జరిగింది. సో దాని తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి అయితే క్లోజ్ కావడం జరిగింది. మిగతా బ్రాంచ్ ర్యాంక్స్ అయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీకు ఫ్యూచర్లో వెబ్ ఆప్షన్స్ అప్పుడు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి BCD కేటగిరీ. సో నెక్స్ట్ BCD కేటగిరీ కనుక చూస్తే
బీసీడీ కేటగిరీలో కూడా లీస్ట్ ర్యాంక్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లోనే క్లోజ్ కావడం జరిగింది. దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, నెక్స్ట్ మిగతా బ్రాంచెస్లో అలా ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి మీ దగ్గర ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కేటగిరీ ర్యాంక్స్ అయితే ఇలా ఉన్నాయి. సో మీకు ఒక 2000 ర్యాంక్ వచ్చింది నాకు, మరి ఏ దాంట్లో సీట్ వస్తుంది మీ బీసీఈ అని అంటే మీకు అవకాశం అయితే ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కనిపించడం చూస్తున్నారు. దాని తర్వాత ఏ బ్రాంచ్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీలో ర్యాంక్స్ అయితే ఇలా ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకొని మీరు దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీలో కూడా ర్యాంక్స్ లీస్ట్ ర్యాంక్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ 9000 దాకా అయితే వెళ్ళడం జరిగింది. ఓకే, నో ప్రాబ్లం. అంటే మీరు ఒక 4000 ర్యాంక్ వచ్చినా మీరు ఈ కాలేజీలో ఏ బ్రాంచ్నైనా సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కనుక చూస్తే కంప్యూటర్ సైన్స్ సీట్ కావాలి నాకు అని అనుకుంటే ఒక 1000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే వచ్చే అవకాశం ఉంది. మిగతా ర్యాంక్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. సో ఈ విధంగా కేటగిరీ వైజ్గా ఏదైతే మాస్ ఆఫ్ ట్యాంక్ కాలేజీలో ఉన్న 6 బ్రాంచెస్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి రామంతపూర్ వచ్చేసి దీని కాలేజీ కోడ్ వచ్చేసి జేఎన్జీపీ కాలేజీ యొక్క కోడ్. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు జేఎన్జీపీ అన్నది గుర్తుపెట్టుకోవాలి, ఇది పదే చెప్తున్నా అంటే మీకు కౌన్సిలింగ్ అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మాత్రం కాలేజీ ఏ ప్లేస్లో ఉంది, ఏ డిస్టిక్లో ఉంది, నెక్స్ట్ వచ్చేసి కాలేజీ యొక్క కోడ్ ఏంటి మాత్రమే చూపించడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ కనుక చూస్తే మీరు మొత్తము ఒక 7 బ్రాంచెస్ అయితే ఉండడం జరిగింది. యాక్చువల్గా ఈ 7 బ్రాంచెస్ కనుక ఏంటి అన్నది ఒకసారి చూస్తే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెటలర్జీ అండ్ ప్యాకింగ్ టెక్నాలజీ అని బ్రాంచెస్ అయితే ఉండడం జరిగింది. ఇలా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అయితే లేదు. సో లేకపోవడం వల్ల చాలామందికి అయితే ఈ కాలేజీని ప్రిఫర్ చేయరు. కానీ ఒక కంప్యూటర్ సైన్స్ కాకుండా మిగతా బ్రాంచ్లు కావాలనుకుంటే మాత్రం మీరు బెటర్ చాయిస్ అవుతుంది. సో ఈ విధంగా కనుక చూస్తే మీరు కంప్యూటర్ సైన్స్లో ఈ యొక్క రామంతపూర్ కాలేజీలో ఓసీ కేటగిరీ వాళ్ళకి క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి అన్నది అడిగితే కనుక మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ అన్నవి మీకు ఓసీ కేటగిరీ బాయ్స్ గర్ల్స్కి అయితే లాస్ట్ ఇయర్ 2024 కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇలా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు బీసీఏ వాళ్ళ అయి ఉంటే కనుక మీ ర్యాంక్స్ కోసం కట్ ఆఫ్ ర్యాంక్స్ ఈ కాలేజీలో మీరు తెలుసుకోవాలనుకుంటే బీసీఏ కేటగిరీలో కనుక చూస్తే కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇలా ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ ర్యాంక్స్కి మరి మీకున్న ర్యాంక్కి సీట్ వస్తుందా లేదా అన్న దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీ. సో బీసీబీ కేటగిరీలో కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే బాయ్స్కి గర్ల్స్కి ఇలా ఉన్నాయి రామంతపూర్ కాలేజీలో. సో నెక్స్ట్ వచ్చేసి బీసీసీ కేటగిరీలో క్లోజింగ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేటగిరీలో క్లోజింగ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. జస్ట్ నేను వీడియో లెంత్ అవుతుంది కాబట్టి కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కేటగిరీలో బాయ్స్ గర్ల్స్ ర్యాంక్స్ అయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీలో ర్యాంక్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీలో ర్యాంక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీలో క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ఇలా ఉన్నాయి. సో ఇదండి మరి టాప్ 3 కాలేజెస్లో మీకు వచ్చిన ర్యాంక్కి, అంటే ఏదైతే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న సికింద్రాబాద్ కాలేజ్ కానీ, లేదనుకుంటే మాస్ ఆఫ్ ట్యాంక్ కాలేజ్ కానీ, లేదనుకుంటే రామంతపూర్ కాలేజ్లో కానీ మీకు వచ్చిన ర్యాంక్కి మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. కేటగిరీ పరంగా మీ కేటగిరీలో మీకు సీట్ వస్తుందా లేదా అన్నది చెక్ చేసుకొని మీకు సీట్ వస్తుందా లేదా అన్నది మ్యాచ్ అవుతుందో లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.